హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనము చూసేద్దాం. ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1కు సంబంధించి అధికారిక ప్రిలిమినరీ కీ విడుదల చేయడం అయితే జరిగిందండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్, ఎన్నికల కారణంగా మరో పరీక్ష వాయిదా. నెక్స్ట్, ఏపీడిఎస్సి వాయిదా వేయాలంటూ అభ్యర్థులు మరి ఎలక్షన్ కమిషనర్కి, ఎలక్షన్ అధికారులకైతే వినతి పత్రాలు అందిస్తున్నారు. ఆ వివరాలు కూడా మనము క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దానికి దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి, ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది, ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ, ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో, దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి, ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో గైస్, వివరాలకు వచ్చినట్లయితే పరిగి సుధీర్ గారు ఆల్రెడీ మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 1:100 రేషియోకి యాక్సెప్టెన్స్ ఇచ్చినట్లుగా ఏపీపీఎస్సీ తెలియచేయడం అయితే జరిగింది. అంటే మరి ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయినటువంటి సుధీర్ గారు, అంతేకాకుండా అందరూ కలిసి, చైర్మన్తో సహా అందరూ కలిసి నిర్ణయం తీసుకొని మనకు వెల్లడించడం జరిగింది. మరి అదే డిసిషన్తో పాటుగా ఏపీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలి అనేటువంటి వినతులు అయితే అందడంతో దాన్ని కూడా మరి పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది. ఫర్దర్ డేట్స్ తర్వాత ప్రకటిస్తామంటూ తెలియచేయడం అయితే జరిగింది. సో గైస్, ఎవరికైనా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి ఫుల్ కోర్స్ కావచ్చు, లేదా టెస్ట్ సిరీస్ కావచ్చు, మన యాప్లో అందుబాటులో ఉందండి. ఒకసారి పీడిఎఫ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్, ఓకే? టైం అయితే ఇంకా కొంత మీకు అడిషనల్గా యాడ్ అయిందనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, గ్రూప్ 1 మెయిన్స్పై సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి. హైకోర్టు ధర్మాసనం ముందు ఏపీపీఎస్సీ అప్పీల్. నేడు విచారించనున్న ధర్మాసనము. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. మరి మెయిన్స్ పరీక్షను తిరిగి నిర్వహించాలన్న తీర్పును రద్దు చేయాలని కోరుతూ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్పై అత్యవసర విచారణ జరపాలని ఏపీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ సత్యనారాయణ ప్రసాద్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను పరిగణలోనికి తీసుకునే న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్లతో కూడిన ధర్మాసనం ఈ అప్పీల్పై మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. మరి గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, అందువల్ల మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పునిస్తూ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం అయితే తెలిసిందే. అయితే ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదు, అంత సవ్యంగానే పారదర్శకంగానే నిర్వహించామంటూ మరి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు అయితే వెల్లడించడం జరిగింది. వాస్తవాలను కప్పిపుచ్చి వక్రీకరణలు 2018 గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు 325 మంది ఎంపిక. అత్యధికులు ఐఐటి, ఐఎం, మెడిసిన్ చదువుతున్న వారే. రాజకీయ విమర్శకులకు స్పందించాల్సిన అవసరం లేదన్న చైర్మన్ త్వరలో అన్ని వాస్తవాలను మరి కోర్టుకు సమర్పిస్తామంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే
జరిగింది. మరి ఏది వాస్తవము ఏది తప్పు అనేది మనకు మరికొద్ది రోజులు అంటే మంగళవారము ఈ రోజే హైకోర్టులో తీర్పు అయితే వెలువడనుందండి. అంటే విచారణ జరగనుంది. మరి ఈ విచారణలో ఏదైతే కరెక్ట్ అనిపిస్తుంది, ఏ వాస్తవాలు అనిపిస్తాయి, సో అవన్నీ కూడా సబ్మిట్ చేస్తారు, ప్రూఫ్స్ అన్నీ కూడా. దాన్ని బట్టి మళ్ళీ హైకోర్టు నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ డిఎస్సిని వాయిదా వేయాలి. నిరుద్యోగ జేఏసీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ ఎన్నికల కమిషన్ను కోరింది. ఈ మేరకు రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో జేఏసీ నేతలు సోమవారం సచివాలయంలో సీఈఓను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 30 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ ఇచ్చారని, సో తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుందని అందులో ఆరోపించారు. పైగా ఎన్నికల సమయంలో పరీక్షలకు సన్నద్ధం కావడం, పరీక్షలకు హాజరు కావడం ఇబ్బందిగా ఉంటుందని, అందువల్ల ఎన్నికల తర్వాత నిర్వహించాలని ఆదేశించాలని కోరడాన్ని ఇక్కడైతే మనము చూడవచ్చు. సో నాకు తెలిసి ఈ డిఎస్సిని కూడా వాయిదా వేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి, చూడాలి. బట్ హైకోర్టు తీర్పు ద్వారా ఒక 4 వీక్స్ అయితే దీన్ని ఎక్స్టెండ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. టెట్కి డిఎస్సికి కొంత గ్యాప్ ఉండాలనే ఉద్దేశంతో సో అట్లా చేశారు. బట్ ఇప్పుడు మొత్తానికే వాయిదా వేయాలి, మినిమం ఒక 1 మంత్ ఎన్నికల తర్వాత నిర్వహించాలని అయితే ఇక్కడ అనడం అయితే మనము చూడవచ్చు. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. గ్రూప్ 1 రద్దు చేస్తూ హైకోర్టుకు అత్యవసర విచారణకు ఏపీపీఎస్సీ అభ్యర్థనట్టు మరొక అప్డేట్ అయితే ఉంది. సో గైస్ ఇది అప్డేట్. అంతేకాకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కీ కూడా అధికారిక వెబ్సైట్లో అయితే విడుదల చేయడం జరిగిందండి, పేపర్ 1 పేపర్ 2. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. సో గైస్ ఇది అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఏమైనా కోర్స్ తీసుకోవాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూసి వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ.